అండి. అందరికీ నమస్కారం. మనకి ఎన్టీఆర్ హౌసింగ్ నుంచి ఒక పెద్ద అప్డేట్ వచ్చిందండి. అంటే ఇది పిఎంఏ 2.0. మనకి ఏంటంటే స్టేట్ పాలసీ ప్రకారం మనకి ఎన్టీఆర్ హౌసింగ్ అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. మనకేంటంటే ఇవి ఇప్పుడు అప్లై చేసుకున్న టైం వచ్చిందన్నమాట. ఇదేంటిది ఆల్రెడీ 6 నెలల క్రితం మేము అప్లై చేసుకున్నాం కదా, మళ్ళీ ఎందుకు ఇప్పుడు అప్లై చేసుకోవాలని చాలామంది డౌట్ రావచ్చు. నేను ఈ పాయింట్స్ అన్నీ కూడా నేను వీడియోలో కవర్ చేస్తాను. గతంలో ఏంటంటే పిఎంఏవై అర్బన్లో శాంక్షన్స్ ఇచ్చారు. అది ఇప్పుడు కాదని చెప్పి మళ్ళీ మనకి పిఎంఏవై గ్రామీణలో శాంక్షన్ తీసుకోమని చెప్పడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ మనం ఇప్పుడు గ్రామీణలో శాంక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ గ్రామీణలో శాంక్షన్ తీసుకోవడం వల్ల మళ్ళీ దానికి ఒక యాప్ ఇచ్చి మళ్ళీ ఆ గ్రామీణ సంబంధించి మళ్ళీ సర్వే చేస్తున్నారు. సో ప్రాసెస్ అంతా కూడా మళ్ళీ ఫస్ట్కి వచ్చింది. గతంలో అప్లై చేసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ అప్లై చేసుకోవాలి. నేను గతంలో ఎలా అప్లై చేసుకోవాలని చెప్పి నేను పూర్తి వీడియో పెట్టాను. ఈ వీడియోలో మీకు చూస్తే మీరే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ కానీ హౌసింగ్ ఏఈ కానీ మనకి డిపార్ట్మెంట్ ద్వారా చేసుకోవాలి ఈ ప్రాసెస్. ఇది కూడా నేను పూర్తిగా చెప్తాను. అసలు బేస్మెంట్కి ఎంత వస్తుంది, రూఫ్ లెవెల్కి ఎంత వస్తుంది, స్లాబ్ అయితే ఎంత వస్తుంది, కంప్లీషన్ చేసుకుంటే ఎంత వస్తుంది, ఇలా ప్రతి పాయింట్ కూడా నేను వీడియోలో కవర్ చేస్తాం. మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టేద్దాం. ఎన్టీఆర్ హౌసింగ్లో మనకి అసలు మున్సిపాలిటీలో ఎంత వస్తుంది, గ్రామాల్లో ఎంత వస్తుందో చూద్దాం. తర్వాత మన బేస్మెంట్ వేసిన తర్వాత ఎంత వస్తుంది, తర్వాత స్లాబ్ వేయక ముందు ఎంత వస్తుంది గోడ కడితే, తర్వాత స్లాబ్ వేసిన తర్వాత ఎంత వస్తుంది, తర్వాత కంప్లీషన్ అయిపోయాక ఎంత వస్తుంది, మనకి ఇదంతా కూడా స్టేజ్ వైజ్ చూద్దాం. నెక్స్ట్ రూరల్లో ఎంత వస్తుంది, మున్సిపాలిటీలో ఎంత వస్తుంది, ఇలా ప్రతిదీ కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి ఏ జిరాక్స్లు కావాలి, ఎక్కడికి వెళ్ళి అప్లై చేయాలి, ఇంటి లోన్కి ఎలా చేయాలని నేను ఒక వీడియో పెట్టాను. అలాగే ఇంటి స్థలం ఎవరికైనా డౌట్లు ఉంటే ఇంటి స్థలం కూడా నేను సెపరేట్ వీడియో పెట్టాను. ఇవన్నీ కూడా మీరు చూడండి. ఇంకా డైరెక్ట్గా మనం వీడియోలోకి వెళ్ళిపోతే మనకి ఇక్కడ జియో వచ్చిందండి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి. ఇదిగోండి మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ బోర్డ్ కార్పొరేషన్ లిమిటెడ్. ఈ జియో ప్రకారం చూస్తే మనకి ఏంటంటే ఇక్కడ it is to inform that the reference of government AP has sanction for construction of 40,410 houses అంటే 40,410 ఇల్లులు మనకి పిఎంఏ 2.0 ద్వారా మనకి ఏపీకి ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఏంటంటే ద గవర్నమెంట్ ఆఫ్ జియో సైటెడ్ అప్రూవ్డ్ యూనిట్ కాస్ట్ ఆఫ్ 2.5 lakhs అంటే 2,50,000 మనకి డిసైడ్ చేశారండి. ఇది ఇప్పటికి మనకి క్లారిటీ వచ్చింది. ముందేంటంటే 4 లక్షలు అనేవారు, మన పేపర్లో వచ్చింది. కొంచెం తగ్గిన 3 వస్తుంది, అయితే 3.5 లక్షలు వస్తుందని భ్రమలో ఉన్నారు. కనీసం 3 వస్తుంది అనుకున్నారు, కానీ ఏంటంటే అంత రావట్లేదండి. మనకి 2,50,000 మాత్రం ఇస్తున్నారు. అర్బన్లో యూఎల్బీస్ అంటే అర్బన్, యూడిఎస్ అంటే మన గ్రామాల మాట. ఇందులో ఏంటంటే మనకి ఇక్కడ చూసారా, ఇక్కడ యూడిఏలో మనకి ఒక 2,89,000 అంటే సుమారుగా మనకి ఒక 39,000 దాకా పెరుగుతుంది, అంటే 40,000 దాకా పెరుగుతుంది. కొంచెం గ్రామీణ రూరల్లో ఉన్న వాళ్ళు కొంచెం అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్సిడీ అనేది మున్సిపాలిటీలో 1,50,000, రూరల్లో 1,50,000, ఈ రెండింటికి సమానంగా ఇస్తుంది. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ సబ్సిడీ, ఏపీ దీనికి అదనంగా 1,00,000 రూపాయలు వేస్తుంది ఒక్కొక్క ఇంటికి. అలాగే గ్రామీణలో అంతే, రూరల్లో కూడా అంతే, 1,00,000 వేస్తుంది. నెక్స్ట్ ఎంజీ ఎనర్జీ ఫండ్స్ విల్ బి రిలీజ్డ్ త్రూ ఆర్ డిపార్ట్మెంట్ 90 days అంటే ఈ ఉపాధి హామీ ఫండ్లు మనకి రూరల్లోనే ఉంటాయండి, అంటే గ్రామీణంలోనే ఉంటాయండి. మనలాగా ఇక్కడ మున్సిపాలిటీలో ఉండవు. అందువల్ల ఇక్కడికి 90 mandates వాళ్ళకి 27,000 కలుస్తుంది. నెక్స్ట్ ఐఎస్ఎల్ ఫ్రమ్ స్వచ్ఛ భారత్ మిషన్, ఇది బాత్రూమ్ అండి. ఇది ఈ బాత్రూమ్ కూడా చూస్తే మనకి మున్సిపాలిటీలో ఉండదండి ఈ ఫండ్స్, స్వచ్ఛ భారత్ ఫండ్స్ ఐఎస్ఎల్. ఇవి కూడా రూరల్గా వస్తున్నాయి. అలాగే ఆల్మోస్ట్ ఇక్కడ వీళ్ళకి వాళ్ళకి డిఫరెన్స్ చూస్తే ఇక్కడ ఏంటో మున్సిపాలిటీకి వచ్చి 2,50,000 వస్తుంది, రూరల్కి వచ్చి 2,89,000 వస్తుంది, 39,000 ఎక్కువ వస్తుంది, ఆల్మోస్ట్ 40,000 ఎక్కువ. కొంచెం గ్రామీణంలో ఉన్న వాళ్ళు అదృష్టం చేసుకున్నారని చెప్పచ్చు. దీని ప్రకారంగా మనకి ఒక పేమెంట్ అనేది ఇలా ఫైనలైజ్ చేశారండి. ఈ పేమెంట్ మనకు ఇప్పుడు ఏ స్టేజ్లో ఎలా ఇస్తారనేది కూడా పూర్తిగా తెలుసుకుందాం. ఇక్కడ చూసారా బిఎల్ అని ఉంది, అంటే బేస్మెంట్ స్టేజ్ మాట ఇది. అంటే మీరు బేస్మెంట్ కట్టిన తర్వాత మీకు రూరల్లో కానీ అర్బన్లో కానీ, యూఎల్బి అంటే అర్బన్ కదా, ఇటు యూడి అంటే రూరల్లో, ఇది ఒక 60,000, ఇది ఒక 60,000 వస్తుంది. రూఫ్ లెవెల్ అంటే ఓపెన్ స్లాబ్ అయినా వేయచ్చు మీరు,
లేదంటే గోడలు కట్టేసి స్లాబ్ కట్టక ముందైనా సరే దీన్ని రూఫ్ లెవెల్ అనొచ్చు మనం. ఈ రూఫ్ లెవెల్కి మనకి ఇక్కడ ఒక 60,000, ఇక్కడ ఒక 60,000, అంటే రూరల్ అయినా అర్బన్ అయినా కూడా 60,000. నెక్స్ట్ ఆర్సీ స్లాబ్ వేసిన తర్వాత మున్సిపాలిటీలో కూడా 60,000, మనకి రూరల్లో కూడా 60,000. ఏం మారట్లేదు చేంజ్. ఇక్కడ కంప్లీషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ 70,000, ఇక్కడ 70,000, 2,50,000, 2,50,000 ఇక్కడ ఇచ్చేస్తున్నారు. మనకి ఏంటంటే ఇటు రూరల్ వచ్చేసరికి మనకి బిఎల్లో 50 మ్యాండేస్ అంటే 15,000 వేస్తారు. ఆర్ఎల్లో 40 మ్యాండేస్ అంటే దగ్గర దగ్గర 12,000 వేస్తారు. ఇలా మీకు 27,000 అదనంగా వస్తుంది. సో రూరల్లో చూసుకుంటే ఇక్కడ 60, 70, 15 కాబట్టి 75,000 వస్తుంది. ఇక్కడ 60,000కు 6 స్టేజ్లు 40 మ్యాండేస్ 12,000 అంటే 72,000 వస్తుంది. ఇక్కడ పేమెంట్ వీళ్ళకి బాగా కలుస్తుంది. నెక్స్ట్ ఇల్లంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రం మీకు 12,000 వస్తుంది. ఇది చూస్తే మీకు ఇలా 12,000 ఇలాగ లాస్ట్లో హౌస్ అంతా కంప్లీట్ అయిపోయి వస్తుంది. ఇలా మాట మీరు ఇక్కడ మినిమం హైట్, బేస్మెంట్ హైట్ 2 అడుగులు 6 అంగుళాలు ఉండాలి. ఇవన్నీ కూడా ఉంటాయి. మనకి ఇక్కడ కంప్లీషన్ చేసేయాలంటారు కదా. కంప్లీషన్ చేయాలంటే కంప్లీషన్ మీన్స్ కంప్లీషన్ ఆఫ్ ఐటమ్ ఇంక్లూడింగ్ ఇన్సైడ్, అవుట్ సైడ్, ప్లాస్టింగ్, ఫ్లోరింగ్ అంటే కలర్ వాషింగ్, ప్లంబింగ్ ఫిక్చర్స్, ఎలక్ట్రిఫికేషన్, డోర్స్ అండ్ విండోస్ ఇన్స్టలేషన్. అంటే మీరు ఏదైనా హౌస్ని పూర్తి చేసి 70,000 లాస్ట్ తీసుకోవాలంటే ఇంట్లోనూ బయట కూడా ప్లాస్టింగ్ చేసేయాలి, కలర్స్ కూడా వేసేయాలి, బాత్రూమ్కి ప్లంబింగ్, వాటర్ లీక్ కొట్టాలన్నీ అయిపోవాలి, కరెంట్ కంపల్సరీ అవ్వాలి, డోర్లు, విండోస్, మన కిటికీలు, గుమ్మలు కంపల్సరీ పెట్టాలి. ఇవన్నీ పెట్టాలి. నెక్స్ట్ పిఎంఏవై అర్బన్ లోగో అంటే గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు, లేదా మీరు బయట శిలాఫలకం అలా చేయించుకున్న పర్లా అలా చేయించుకుని మీకు ఫ్రంట్ సైడ్ పెట్టాలి. అది కూడా ఇవన్నీ కూడా మనకి ఇంప్లిమెంట్ అవుతేనే మనకి కంప్లీషన్ అనేది అమౌంట్ వస్తుంది. ఇదండి జియో. నేను మ్యాక్సిమం హౌసింగ్ సంబంధించి అన్ని అప్డేట్స్ కూడా ఇచ్చాను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్లు నాకు కమెంట్ పెట్టండి, నేను పూర్తిగా మీకు సహకరిస్తాను. ఏమైనా డౌట్లు ఉన్నా కూడా చెప్తాను. అసలు ఈ ప్రాసెస్ మళ్ళీ ఎందుకు వచ్చిందంటే అర్బన్ తీసేసి మనకి గ్రామీణ నుంచి శాంక్షన్ ఇచ్చారు. ఆ డిఫరెన్సెస్ వల్ల మనకి ఎంత డిలే అయింది. ఇదండి మొత్తం కన్స్ట్రక్షన్ సంబంధించి అన్ని వీడియోస్ కూడా నా ఛానల్ వస్తాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.